తిరుపతి లడ్డూతో పాటు తిరుమల వడ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తిరుపతి టెంపుల్స్ లో ఈ లడ్డు కన్నా వడ అనేది చాలా కాస్ట్ 175 నుంచి 250 రూపీస్ వరకు ఉంటుంది. కానీ ఈ మహాప్రసాదం ఒక్కొక్కసారి దొరకదు, దొరికినా కూడా ఏ చిన్న ముక్క తినాల్సి వస్తుంది. ఈ తిరుమల వడ ప్రసాదం కోసము ముందుగా ఒక కప్పు పొట్టు మినపప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక చుక్క నీళ్లు కూడా వేయకుండా మిక్సీలో మరీ మెత్త కాకుండా కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకుందాం. ఈ వడ అనేది కరకరలా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ పిండిలో ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తున్నా, అలాగే దంచి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. ఈ వడ మొత్తాన్ని నేతితోనే కాలుస్తారు, కానీ నెయ్యి అంత తినని వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని నూనె రాసిన పాలిథిన్ కవర్ మీద ఇలా పల్చగా తట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. నేనైతే తిరుమల వడ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులో అయితే తట్టుకున్నా, మీరైతే చిన్న చిన్నవి తట్టుకోండి. వడని స్లిమ్ లోనే పెట్టుకొని ఎర్ర కాల్చుకుంటే 2-3 నెలలైనా ఈజీగా స్టోర్ ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా, బై బై.